హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను నైట్ డిన్నర్కి పాలక్ చపాతీ అయితే చేశాను. చపాతీ అనేది రెగ్యులర్గానే చేస్తాం, కానీ ఈ పాలక్ చపాతీ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పాలక్ చపాతీలోకి పాలకూర పెసరపప్పు వేసి కర్రీ అయితే చేశాను. మీకు ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఫుల్ రెసిపీ షేర్ చేస్తాను. పాలకూర తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, బి9, విటమిన్ ఈ, సి, కే అండ్ ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకులన్నిటిలోనూ ఈ పాలకూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పాలకూర వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. షుగరు, క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ పాలకూర తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే ఇందులో బీటా కెరోటిన్ ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది అండ్ ఎముకలను కూడా గట్టిపరిచేలా చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు పాలక్ చపాతీ. కండరాలను బలంగా తయారు చేస్తుంది. ఇంకా రెసిపీ విషయానికి వస్తే, పాలకూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. కట్ చేసిన పాలాకుని మిక్సీ జార్లో వేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి అయితే ఫైన్ పేస్ట్ చేసుకోండి. తర్వాత 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా అయితే తీసుకోండి. కొద్దిగా సోడా ఉప్పు, తర్వాత కొంచెం సాల్ట్ వేసి, ఆల్రెడీ మనం మిక్సీలో పాలకూరతో పాటు సాల్ట్ అయితే వేస్తాం కదా, కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ తగ్గించి ఆల్రెడీ ఫైన్ పేస్ట్ చేసుకున్న పాలకూర పేస్ట్ని అయితే తీసుకొని ఆ గోధుమ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చపాతీ పిండిని. ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి, సాఫ్ట్గా బాగా ఊరుతుంది. కొంచెం కొంచెం బాల్స్లా తీసుకొని అయితే చపాతీలా రుద్దుకోవాలి. ఆయిల్ వేసి మంచిగా కాలిస్తే పాలక్ చపాతీ సూపర్గా వస్తుంది. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.